2500 వేస్తానన్నాడు. ఇప్పుడు వేస్తాడా వేయడా? ఈ రాఖీ పండుగకి వేస్తానన్నాడు. వెయ్యాలే, అమలు చేస్తా అన్నాడు. అమలు చేస్తా అన్నాడు. 2500 వేయాలి. ఈ నెల కూడా 4000 వేయాలి. పెన్షన్ అనేది పెంపు చేయాలి, అనేది వేయాలి. మళ్ళా ఈ రైతు బంధువు గాని ఎవ్వరు గాని అన్ని చెయ్యాలి, అన్ని చేయాలి ప్రభుత్వం. అన్ని ప్రభుత్వానికి అన్ని చెయ్యాలి. అన్ని ఎత్తనే నిన్ను దేవుడు అని మొక్కుతాం అంతే. ఇప్పుడు 2500 ఇంత ఇబ్బంది అవుతుంది మీకు? ఇబ్బంది అవుతుంది. లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు కూడా ఉన్నారు కదా. భూమి లేనోళ్ళు, ఇల్లు ఎట్లా బతుకుతారు? ఎట్లా బతుకుతారు? కాళ్ళెక్కలు లేనోళ్ళు. మేము కోరుకునేది అదే. శ్రీధర్ బాబు దేవుడు అని మొక్కుతాం. అట్లనే రేవంత్ రెడ్డి గారు, రెడ్డి కూడా మొక్కుతాం. ఎందుకు మొక్కుతాం? ప్రజలను ఆదుకోవాలి, అప్పుడు ఆదుకోవాలి, మంచిగా ఉండాలి. అన్ని నువ్వు ఈ 2 లక్షలు అన్నాయి, పేద ఉన్నది సాదా ఉన్నది తెచ్చుకున్నారు. అవి కూడా మాఫీ చెయ్యాలి. కొందరికి ఉన్నోనికే చేసినావు, లేనోని చేయాలి కదా. అదే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందమ్మా? ఇది అరువులు అయి ఉండాలి. మళ్ళీ లేకపోతే కొన్ని మిస్టేక్ల వల్ల కొంతమంది గాలే రుణమాఫీ అనేది కూడా 2 లక్షల వరకు రుణమాఫీ అయింది రైతులకు. 2500 రూపాయలకు సంబంధించి మనకు ఆగస్టు 15 మాదే మాట్లాడుతా అన్నారు రేవంత్ రెడ్డి గారు. అలాంటి కేబినెట్ లో కూడా మాట్లాడారు మొన్న. ఇప్పుడు మాట్లాడి అవన్నీ మాకు చెయ్యాలి. ఇప్పుడు ఓట్లు అంటారు. అవును. ఇప్పుడు సర్పంచులై మళ్ళా ఓటు ఎట్లెత్తారు? అవును, జనాలు ఎట్లెత్తారు? ఎందుకంటే ఫస్ట్ ముందుగా మీరు వేసే మీ దగ్గర ఉంటది అన్నమాట. ఓట్ల ముందు వేస్తేనే ఆ ఓటు ఎత్తారు. అవును, లేకపోతే ఓటు అయ్యారు. కాంగ్రెస్ అన్నది అయ్యో మాకు సాయం చేసిండనే ఎత్తారు. అవును, 4000 కూడా వెయ్యాలి కదా. పెన్షన్ పెంపు అంటారు కూడా లేని వాళ్లకు ఇప్పుడు అప్లై చేసుకుంటే రావాలి. వచ్చేటట్టు చెయ్యాలి. అందుకే మంచి చేస్తేనే శ్రీధర్ బాబునైనా దేవేందర్ రెడ్డినైనా గాని వాళ్ళను కూడా మేము కోరుకుంటాము. మళ్ళా గెలిపిస్తాం. లేకపోతే సర్పంచులకు కూడా ఇయ్యరు. ఎవరు బాగా మందికి ఇప్పుడు ఆడవాళ్ళు అసలుకే కోపంతో ఇప్పుడు 2500 ఆడవాళ్ళు ఎవరితోనైనా పెట్టుకుంటే గెలుస్తామో కానీ మహిళలతో రైతులతో పెట్టుకుంటే గెలవం. లేని వాళ్ళకు భూమి ఇస్తానన్నాడు. అవును, ఇల్లు కట్టిస్తానన్నాడు. అవును, ఇటువంటి వాళ్ళకు భూమి లేదు. అయ్యే మాట చెప్తాను. అవును, వాళ్ళకి ఎందుకు ఇయ్యద్దు? ఇల్లు అడుగు దాకా ఎందుకు చూపద్దు? ఒక్క రూమ్ అయితే అట్లా చేస్తేనే నీకు ఓటేసుడు, లేకపోతే ఇయ్యరు. ఏత్తరా? అవును. 2500 సంబంధించి ఆగస్టు అంటే ఇప్పుడు రాఖీ పండుగ ఇవ్వాల, రక్షాబంధన్ కానుకంగానే మనకు మొన్న కేబినెట్ లో కూడా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల గురించి అయినా కానీ సర్పంచ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీల ఎన్నికలు వీటి గురించి మాట్లాడారు. 2500 రూపాయలు అనేది అమలు కాబోతుంది అని అయితే చెప్పారు అన్నమాట. అమలు చేస్తారట. ఎప్పుడు చేస్తారు? అమలు చేస్తే దానికి ఎట్లా అంటే అర్హులు ఎట్లా గుర్తించాలి? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెన్షన్ లెక్క ఇప్పుడు అందరు నకిలీ డాక్యుమెంట్స్ కొంతమంది ఇట్లా కూడా పెట్టుకుంటారు కదా. పెట్టుకోరా? అవును, పెట్టుకోరా. మరి పెట్టుకుంటారు. ఇప్పుడు ఏందో మళ్ళా 20 రూపాయలు కడితే జీవిత బీమా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఏమత్తలేదు కదా. ఏమత్తలేదు. ఇలా మేము గ్రూపులో కూడా లేని వాళ్ళం కట్టినాం. 180 రూపాయలు కట్టినాం, 30 రూపాయలు కట్టినాం. మాకు రూపాయి రాలేదు. మాకు ఎందుకు? అయ్యో లాభం ఎందుకు? అవును, వస్తావమ్మా. అది కరెక్ట్ అన్ని ఉంటేనే ఇప్పుడు ఓటేస్తారు. అవును, లేకపోతే ఎత్తారా? అయ్యారు జనాలను లేనోని చూడాలి, లేకపోతే ఇన్క్వైరీ చేయాలి. అవును, 10 ఎకరాల భూమి ఉన్నోడు కాళ్ళరెక్కలు ఉన్నోనికి 4000 ఎత్తావు, కాళ్ళరెక్కలు లేని 4000 ఎందుకు? అది ఆలోచించాలి గవర్నమెంట్ కూడా. అక్కడ వాళ్ళు అంతగానో అక్కడ అట్టించుకోరా, మళ్ళీ అమలు చేస్తారు, ఇచ్చి పెడతారు, అప్లై చేసుకునే మన కాడ ఉంటది కదా అమలు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్క్వైరీ చేయాలి. అవును, చేయాలమ్మా. వాళ్ళ ఇది కరెక్టే. ఇప్పుడు మాకు కాళ్ళరెక్కలు లేవు, మా భర్త లేడు, లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాళ్ళరెక్కలు దగ్గర పడ్డాయి. అవి కూడా నువ్వు ఇన్క్వైరీ చేసి భూమి ఉన్నవానికి అది 4000 పింఛన్ కొట్టేయాలి. అట్లనే మహిళలకు కూడా 2500 ఇస్తే ఇంట్లో అవసరాలు వీటి గురించి చెప్పమ్మా. అవసరాలు ఉంటాయా? 2500 ఎత్తేనే ఇప్పుడు ఈ లోపు ఎత్తేనే ఓటేస్తారు. వచ్చిన వాళ్ళనే ఎన్ని రోజులకి ఎత్తారు? బాధపడి ఇయ్యాలి కదా. ఫ్రీ బస్సు తీసేసి ఈ 2500 రూపాయలు నెలకి వేసారు అనుకోరి. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మహిళలు అనుకుంటే గవర్నమెంట్ ని ఇట్లా ఎప్పటికీ అట్లనే ఉంచుతారు, అధికారంలో ఉంటది. జై అని నిన్ను పొగుడుతారు. అవును, 2500 ఇప్పుడు నీ
ఇప్పుడు ఈ సర్పంచుల ఓట్ల ముందు వేసినాం అనుకో జయ్యాని పక్కా పొగుడతారు, పక్కా పొగుడతారు, నీకు ఓటేస్తారు. అవును. ఇప్పుడు అట్లా ఎత్తేనే సరే సరే, లేకపోతే ఓటేయరు. అవును, జనాలు ఎట్లెత్తారు, ఇప్పటికే కోపంతో ఉన్నారు. ఇంట్లో అవసరాలు అయినా కూడా గ్యాస్ మొద్దుకో గ్యాస్ మొద్దు ఎంత అన్నాడు? 500 అన్నాడు, ఇస్తా అని అన్నాడు. ఇప్పుడు 1000 రూపాయలు, 1000 రూపాయలు కడతారు. ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నాం, 1000 రూపాయలు ఎన్ని రోజులు కట్టని చేస్తే రావాలి. పెన్షన్ పైసలు వచ్చినా కూడా పెన్షన్ అనేది వస్తుందా టైంకి? మీకు పెన్షన్ అనేది టైంకి వడవు లేదు. 2 నెలలది 1 నెలది వాళ్ళేది అనుకో, అయ్యో అత్తయ్య అంటే మాకు అది వేసు లేదు, ఏం లేదు, ఏ కథం అట్లనే అటే పోయినాయి. ఎందుకు వేయద్దు? వెయ్యాలి. వేయలే మమ్మీ, వేయలే. వేసినాక అబద్ధం ఆడతాం, వాళ్ళ అబద్ధం ఆడం. 2500 రూపాయలు అనేది ఫస్ట్ ఇది అమలు చేయాలి. ఫస్ట్ ఇవి కాదు, ఇది ఒక్కటి. భూమి ఇల్లు అడుగు జాగలేని వాళ్ళకి ఇల్లు అడుగు జాగా ఎవడన్నా గాని ఇందిరమ్మ ఇల్లులు అప్లికేషన్లు వచ్చినాయట, శాంక్షన్ కూడా ఆల్రెడీ. సాంచన అది చూపాలే, ఇల్లు అడుగు జాగా నిలబడి చూపాలే. కాంగ్రెస్ వాళ్ళు చూపాలి, చూపాలి. వాళ్ళు ఉన్నారు పాపం, గీసొంటోళ్ళు ఉన్నారు. అవును, అసొంటోళ్ళకి ఎందుకు చూపద్దు? గీకి రాయికుంటారు. అవును, అలా పరిస్థితి ఏంది? అట్లా గా కాలు ఇరిగింది, గా రెక్కి ఇరిగింది, ఇసొంటోనికి 4000 పెంచిని, ఏం లేనోనికి రాయాలి. అవును, ఇట్లా ఆలోచించుకుంటా కూడా గవర్నమెంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటా అందరిని కూడా ఏ డాక్యుమెంట్స్ ఎవరు నిజాయితీగా అబ్బాయిని ఎంత దేవుడు అని ఇట్లా మొక్కుతారు. అవును, 2500 ఎత్తే దాళ్ళకు దేనికన్నా అయితే. అవును, అంతే అమ్మా, అయితే అమ్మా. అందుకనే నువ్వు చేస్తే దేవుడు అంటారు. కేసీఆర్ అప్పుడు ఎట్లా మొక్కారు? అవును, ఎట్లా మొక్కారు? ఇప్పటికి కూడా మొక్కుతారు, మొక్కుతారు. మరి ముసలోళ్ళు ఏమంటారు? కేసీఆర్ అంటే దేవుడు అంటారు. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి అయినంత లేడు ఎవరు. అయినా కానీ రాజశేఖర్ రెడ్డి కూడా పాపం ఆయన ఇచ్చిండు, బాగా ఇచ్చిండు, బాగా చేసిండు ఆయన. ఇప్పుడు కేసీఆర్ ఒప్పుకునే నువ్వు 2000 ఎత్తాను, నువ్వేం ఎత్తాను? ఇక అంతే, అవి 4000 ఎత్తా అంటాడు. మరి ఈ 4000 నువ్వు ఎక్కడ వేసినావు? 3000 ఎత్తలేవుగా, ఎత్తాడట. ఇప్పుడు కేసీఆర్ కదా మాకు వచ్చేటి. అవును, నేను ఖర్చు అయినా అంటే ఒప్పుకోవద్దు, ఇజ్జత్ కన్నా ఇయ్యాలి. అవును, ఇయ్యాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటారు, మేము ఈ సాటుకు ఇంత అయితే మాది నడుతుంది, మీది అట్లా కాదు. ఇంట్లో సంసారం అనేది ఎట్లా వెళ్ళదియాలి? గ్యాస్ మొద్దుకు, ఉప్పుకు, నూనెకు, ఉప్పు పాకెట్కి ఎక్కింది, నూనెకి ఎక్కింది, పప్పులకు ఎక్కింది, అన్నిటికి ఎక్కింది. మేము కట్టని చేస్తే ఇప్పుడు మాకు నూనెకే సరిపోదు. పరిస్థితి 240 రూపాయలు ఒక్క పాకెట్. అబ్బా, మరి మేము ఎట్లా బతుకుతాం? ఏం చేసి బతుకుతాం? మేము ఎన్ని రోజులు కట్టని చెప్తే ఆ నూనె నెల అంత అయితే ఒక పాకెట్ కాదు. నూనె నెల అంత ఎక్కడ వస్తుందమ్మా? 10 రోజులు కూడా వస్తలేదు. అప్పుడు కేసీఆర్ ఉండగా అన్ని తించిండు. అవును, 100 రూపాయలకు 110 రూపాయలు పాకెట్. అయితే ఈ ఫ్రీ స్కీములు ఏవట్టే తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు అప్పుల పాలైనది అయిందన్నమాట. రాష్ట్రం అయింది అప్పు. ఫ్రీ బస్ అనేది ఎందుకు పోతారు? వాళ్ళకు పని చేస్తుంది. అవును, అవును. అందుకే మాకు అన్ని చేయాలి, పేదోళ్ళకు చేయాలి. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అడుగు జాగా చూపాలి, భూమి లేని వాళ్ళకు చూపాలి. నువ్వు ఇల్లు కట్టియాలి. అవును, 2500 వెయ్యాలి. ఏ అన్న వెయ్యాలి. అట్లా అయితేనే ఇప్పుడు ఈ సర్పంచ్ ఓట్లు ఎత్తారు. లేకపోతే జనాలు సగం మంది ఓటు వేయకుండా మంచిగా సపడుకుంటారు. మొన్ననే ఎత్తివి ఓటు ఎత్తింది అంతే. ఆ బియ్యం వచ్చిన మంచిగా ఇప్పుడు కోపం మహిళలు కోపం మీద ఉన్నారు. 2500 రూపాయలు అనేవి ఎన్నికలకు ముందే, సర్పంచ్ ఎన్నికలకు ముందే అమలు అవుతాయి. అవుతాయి. అవి కాకపోతే గవర్నమెంట్ దిగ ఖచ్చితంగా అమలు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇల్లు రావాలి. మా సొంత వాళ్ళకు పేదోళ్ళకు మాకు ఇండ్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అయ్యో ఎన్నో అప్పో సప్పో చేసి దబ్బని నీడ చేసుకుంటాం. ఎందుకు ఇవ్వద్దు? ఇవ్వాలి, ఆలోచించి ఇవ్వాలి. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అంటారు కదా, అందులో వచ్చిందా? మీ పేరు వచ్చిందా? రాలే. మీ పేరు అమ్మా మీరు అప్లై చేసుకున్నారా? అమ్మా అప్లై పెట్టిర్రు. ఇక అదే అమ్మా, రెక్కలేదు. ముసలోని కాలు ఇరిగింది, రాడు ఉన్నది. మరి ఎట్లా బతుకుతారు వాళ్ళు? వాళ్ళకి ఇల్లు లేదు, భూమి లేదు, కిరాయికి ఉంటారు. అలా పరిస్థితి ఏంది? కానీ నిన్ను ఎన్నుకుంటారు కదా. అయ్యో నా దేవుడు శ్రీధర్ బాబు
రేవంత్ రెడ్డి గారు అని అనుకుంటారు. అవును, దేవుడు అనుకుంటారు. అట్లా మీ సాయం చేస్తేనే కదా. అవును, ఇప్పుడు ఓటు వస్తుంది, ఈ రెండింట్లో ఈ 2 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు ఎంత అవసరం ఎత్తారు, వేయరు కదా. ఆలోచించాలి ప్రభుత్వం కూడా. నువ్వెన్ని పైసలు ఇచ్చినా ఓటు వేయరు ఇప్పుడు ఇక. అందుకే మా వంటి వాళ్లకు, మా భర్త లేని వాళ్లకు, పేద వాళ్లకు, వాళ్ళకేం లేని వాళ్లకు సాయం చేస్తేనే ఓటేసుడు. ఇప్పుడు కొందరు ఏం చేసారంటే ఒక గుంట భూమి ఉన్నోళ్ళు లోన్ తీసారు. లోన్ తీసినప్పుడు అవి మాఫీ చేస్తావా? చేయాలి. ఎందుకు చేయద్దు? కొందరికేమో చేస్తావు. ఈ కరెంటు బిల్లు నాకేం లేదు, ఆ కరెంటు బిల్లు మాఫీ రావద్దా? కావాలి. అందరికి బొచ్చడు భూములు జాగాలు ఉన్న వాళ్ళకే మాఫీ వస్తుంది, ఏం లేని వాళ్ళకే మాఫీ రాదా? అదే ఎందుకు దేవేందర్ రెడ్డి అట్లెందుకు చేయాలి? శ్రీధర్ బాబు ఎందుకు చేయాలి? మేము ఓటు ఏందో గెలిచిండా? అవును, వేయలేదా మేము ఓటు? వేసిర్రు. మేము కేసీఆర్కి వేయొద్దని ఆయనకే వేసినాం. మేము అప్పుడు నమ్మి వేసిర్రు. ఇప్పుడు 2500 రూపాయలు అనేది అమలు చేస్తారట. మంచి శుభవార్త. మాకు ఆయన డబ్బులు ఇచ్చిండు, ఆయన ఇస్తేనే ఓటేసినాం అన్నది కాదు. మేము మా అభిమాన కొద్ది మేము ఓటేసినాం అంతే. మాకు హక్కులు ఇస్తాడు, మాకు ఇండ్లు ఇస్తాడు, మాకు భూములు లేని వాళ్ళు భూములు ఇస్తాడు, ఇల్లు అడుగు తాగిస్తాడు, 2500 వేస్తాడు. మాకు సాధ కాకుండా అయితే ఆయనకు దేవుని మొక్కుతామనే కదా. అవును, మరి ఎందుకు ఇట్లా అయిపోయింది? అసోంటి అప్పుడు నువ్వు అన్ని చేస్తేనే ఇప్పుడు ఓటేస్తారు, లేకపోతే అయ్యారు. జనాలు మహిళలు కోపంగా ఉన్నారా? ఫ్రీ బస్సు, అసలు ఫ్రీ బస్ అనేదే తీసేసి 2500 రూపాయలు అనేది ఫస్ట్ అమలు చేసి ఉంటే ఎంత బాగుండేది. అదే మనకేం పని, అదే కదా. నేనది కూడా ఇప్పటికి ముసలోళ్ళకు కొడుకు లేడు, కొమ్మ లేదు. అవును, మరి వాళ్ళని ఎవరు చదాలి? కాలు ఇరిగింది, గరెక్కి ఇరిగింది, వాళ్ళు ఎవరు చేస్తారు? పెన్షన్ రాసుకోవాలమ్మా. పెన్షన్ అనేది ఇప్పుడు న్యూ పెన్షన్ ఇస్తలేదు ఇంకా. ఇగో పింఛన్ రాయించుతాం. ఇగో ఆ పింఛని మేము అప్లికేషన్ పెడతాం. ఈ నెల లోపల వాళ్ళకు పింఛని మనకు వచ్చింది. ఇప్పట్లో లేవాటమ్మా, ఇప్పట్లో పెన్షన్లు అనేవి అప్లికేషన్ ఇంకా కొత్త వాళ్ళనే అట్లనే ఉన్నాయట. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయట. ఈ ఓటు అయిపోతుందా? ఈ ఓట్లు అని చూస్తారు గాని వాళ్ళ భయం వాళ్ళకున్నది. మేము పెట్టేది అప్లికేషన్ మండలంలో పెడతాం, ఎంపీడీ ఆఫీసులో పెడతాం. వాళ్ళని తీసుకుపోయి పెట్టనని కాదు. వాళ్ళని పెట్టి వాళ్ళకు అప్లికేషన్ పెట్టినాక మండలం కాడ ఈ లోపు వత్తదా పోతదా, పేరు వత్తదా, అది వాళ్ళకి వచ్చింది అనుకో పక్కా మేము ఓట్లు వేస్తారు. వాళ్ళే వేస్తారు, లేకపోతే ఓటేయం అంతే. అట్లా కాదు, వేసినాము. ఇప్పుడు ఇగో వీళ్ళను మండలం కాడ తీసుకుపోతాం, అప్లికేషన్ పెడతాం. అది వాళ్ళకు పింఛని ముసలోని కాలు ఎరిగింది, పాపం కట్టం చేయడు, పొగలకు దిగడు, ఏం చెయ్యడు. ముసలిదాన్ని రెక్కిరిగింది, వాళ్ళ బతికేంది? భూమి లేదు, పాపం ఉన్నదా? లేదు. అందుకే కదా ఇగో చేసిండు అనుకో దేవేందర్ రెడ్డి, శ్రీధర్ బాబుకు దేవుడు అని మొక్కుతాం, కడుపు సల్ల అంటాం. అవునంతే, అవునంతే. ఇప్పుడు 2500 రూపాయలు ఇదొకటి. కేసీఆర్ ఉండంగా నేను మొన్న మర్చిపోయినా, ఇప్పుడు మర్చిపోయినా, చీరలు మహిళలకు ఇచ్చిండు. ఈయన ఎందుకు ఇయ్యద్దు? ఈయన ఇచ్చిండు కదా అప్పుడు. ఎన్నడు ఇచ్చిండట అప్పుడు? ఎప్పుడు? ఈయన గెలిచిన సంధి చీర కాదు, పేక్ కాదు, దస్తి కాదు, అంచు పేక్ కూడా రాలే. అది ఏమో ఇక దసరాకు కేసీఆర్ అంటారు. ఓకే అమ్మా, కేసీఆర్ అంటారు. మనకు ఇంకా ఈ నూనెలకు పెరగడానికి కారణం, ఉప్పులకు పెరగడానికి కారణం అన్ని అప్పుడు అప్పులు ఎత్తనే కదా. ఇప్పుడు ఎన్ని లక్షల అప్పులు, కొన్ని కోట్ల అప్పులు ఉన్నాయి మన తెలంగాణలో. అప్పులు వాళ్ళు చేస్తారు, ఆంధ్రకు వాళ్ళు అప్పు ఎవడైనా చేస్తాడు. నేను కూడా అప్పు తెచ్చుకుంటా సాతగా అన్నాడు. గది మన ఇదే మన ప్రాజెక్ట్ కట్టిండు అన్నాడా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈయన ఇప్పుడు కేసీఆర్ కట్టిండు. కేసీఆర్ కడితే అన్ని ఎట్లా కిందికి చెయ్యాలి, అది కూలింది, ఇది కూలింది. వీళ్ళు గెలవంగానే అది కూలుతుందా? అది మనకు తెలియదమ్మా, అది మనకు అవసరం లేదమ్మా. అవసరం లేని విషయాలు అన్ని అంటాం.
నువ్వు అవన్నీ ఖర్చుల పడ్డం అది చేసినాం ఇది చేసినాం అని వాళ్ళు అంటారు. అంటలేరని కాదు, వాళ్ళు ఏదైనా చూసుకొని మాకు ఇచ్చేటి మాకు ఇయ్యాలే. అవును, అవి 2500 అనేది అమ్మాలి ఇవ్వాలి అసలు ఫస్ట్ ఇయ్యాలే. ఇలా ఇప్పుడు అమ్మ ఉన్నది, అమ్మ నీకు పెన్షన్ వస్తుంది అమ్మ మాట్లాడు. అత్తలేదు, రెక్క చూడు, అదే అదే ఈ రెక్క లేదు, కాలు లేదు, వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళ భూమి లేదు, ఈ కిరాయికి ఉన్నారు. ఆడపిల్లకు పెళ్లి చేసే వరకు మాకు అయిపోయింది. మాకేం లేదు, చేయలేదు. నేనేం పని చేస్తాను, ఏం పని చేసి బతుకుతారు కదా, ఆయన కూడా కాలేదు. నేనేం పని చేసుకుంటాం, మాకు వచ్చే ఉంటే కొంచెం దేవుడానికి ముక్తాం కదా. అంతే అమ్మా, అది అందుకనే అన్ని కరెక్ట్ చెయ్యాలి. ఎవరికన్నా ఉన్న వాళ్ళకు 2 లక్షలు కూడా మాఫీ చెయ్యాలి. లేనోళ్ళు కూడా తెచ్చుకున్నారు. అవును, మాఫీ అలవాటు చేసారు. ఇదొక్కటి. ఇదేందో ఇప్పుడు భూమి గుంట ఉన్న వాళ్ళకు పట్టాలు అని ఇదని అవి కూడా బంద్ చేసారు. అది కూడా అమలు చెయ్యాలి. అన్ని అమలు చేస్తే ఇప్పుడు ఎన్నికలు ఉంటాయి, మనవాడి మండలం కడిగిపోతే లేదు పట్టలేదు. ఎవరన్నా గుంట జాగ కొనుక్కుంటారు. ఈ ముసలోళ్ళే ఉన్నారు, వాళ్ళ సొంటోళ్ళు సాయం చేస్తే గుంట మనకు అది కాకపోతే పట్ట కాకపోతే మనం ఏం చేస్తాం? ఇక మనకు పట్ట అంత తర్వాత విషయం గానీ అన్ని మాట్లాడే 2500 అయితే వెయ్యాలి ఖచ్చితంగా. 2500 వేస్తేనే ఇప్పుడు వచ్చేది మొత్తం వాళ్ళకే వస్తాయి ఓట్లు. ఈ నెలల 4000 రూపాయలు మా సొంటి వాళ్ళకి వేస్తేనే ఓటు, లేకపోతే ఓటు 2500 ఉన్న వేస్తేనే ఓటు, లేకపోతే మేము ఓటే వేయడానికి అన్నది లేదు. ఇక మొత్తం ఇప్పుడు ఎవరన్నా సర్పంచ్కి నిలవని అల్లా అంబాడని అంతే. ఇక పక్క అదైతే అంతే పక్కా చేస్తాం మేము. మాకు ఈ లోపు ఇప్పుడు ఈ ముందు ఇప్పుడు సర్పంచుల ఓట్లున్నాయా? అవును ఉన్నాయి. అట్లా అయితేనే ఓటేస్తాం. లక్షలు ఉన్నోనికి ఆడు మంచిగా ఉన్నోనికి ఆయనకేమో 4000 ఆడికలంగా ఎక్కడ? అవును, మా సొంటలో కార్యక్కర్లేవు, ఆలోచించలేదు గవర్నమెంట్. అదే ఎంక్వైరీ చేసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. అవును, ఎంక్వైరీ చేసానికి కట్ చేయాలి, మా సొంటి వాళ్ళకి ఇవ్వాలి. అవును, వాళ్ళు ఇట్లా వెనుక ఎంత అంటే ఏమన్నా బతికేదా ఎవరు ఏమన్నా ఉన్నదా, లేకపోతే వెనుక ముందు ఏమన్నా ఉన్నదా చూసి ఏం లేని వాళ్ళకు పేదోళ్ళకు తిండి తినే అంత స్తోమత లేని వాళ్ళను కూడా ఈ పెన్షన్ కూడా వస్తలేదు అట సగం మందికి. వస్తలేదు. మాకైతే మధ్యలో అచ్చులు లేదు. మళ్ళా వత్తదంటే అది వడులు లేదు. ఇక అది అటే అయ్యో పింఛనట్టే దేనికన్నా అయితే మాకు దేనికన్నా అయితే అంటే అవి అటే పోయినాయి. ఇక అటే పోయినాయి, పన్నే పడలేదు అవి. అందుకనే ఈ ఓట్ల ముందు మాకు వేస్తేనే ఈ 10 రోజుల్లో ఈ 5-6 రోజుల్లో వేస్తాడా, వేస్తేనే ఓటు, లేకపోతే వేసులేదు. మేము ఇప్పటికే బాగా అంటే బాగా ఇప్పటికి అమలు చేస్తా అని చెప్పి ఎన్ని రోజులు అవుతుందమ్మా? అమలు చేస్తే ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతుంది గెలిచి? 10 రోజులకు వేస్తామన్నారు. ఇప్పుడు చెయ్యట్లే, ఇంజూర్ అయిందమ్మా. నేను నాటుకోతాను పోయినా, పోతే ఒడ్డు జారింది. ఒడ్డు జారిన వారి చెయ్యన్న వాళ్ళు ఎట్లా బతుకుతారు? అలా బతికేంది, అలాగ పాపం గుంట జాగలేదు, వాళ్ళకి ఇల్లు లేదు, అలా కాళ్ళెక్కల దగ్గర పడ్డాయి. ఆ ముసలోళ్ళ పరిస్థితి ఏంది? భూ ఎట్లా వస్తుంది? అదే కదా, వాళ్ళు ఎట్లా తినాలి? అందుకనే పేద సాద వాళ్ళకే చెయ్యాలి. అట్లా చేస్తేనే ఓటు. అందుకనే అట్లా చెయ్యండి, చేస్తే మేము అని చెప్తాం. ఓట్లు ఎప్పుడు ఉంటాయమ్మా సర్పంచ్ ఓట్లు? మీకు తెలుసు కదా సర్పంచ్ ఓట్లు ఇప్పుడు ఈ జనవరి ఎన్నడు? ఇప్పుడు జనవరి ఇప్పుడేందో జెండా మంత్రం అట కదా, ఆగస్టు 15 నాడే ఈ మహిళలకు 2500 రూపాయలు అన్నాడు కదా. ఇది అమలు అవుతుందని వేరే ఛానళ్ళు ఉంటాయి కదా, న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తారు. అలాగే కేబినెట్లో కూడా అఫీషియల్ కూడా మాట్లాడారు అన్నమాట. మార్గదర్శకాలు అనేవి కూడా చూసుకున్నట్టయితే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికే మహిళలు, ఇంట్లో ఒక మహిళ ఉంటది కదా, 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు నిండిన మహిళలకు రేషన్ కార్డు అనేది ఎందుకు లేదమ్మా? తెల్ల రేషన్ కార్డు ఎట్లా? ఎంతసేపు ఎన్ని రోజులు అవుతా చేసి? 3 ఏళ్ళు అవుతుంది. రేషన్ కార్డు అనేది ఎట్లా వస్తుంది? అప్లికేషన్ పెట్టిర్రు, దిగిర్రు,
ఒక ఆధార్ కార్డు ఉన్నది, అది కూడా రావాలి కదా. అవును రావాలి. ఎందుకు రేషన్ కార్డు రాకపోవడం ఏందమ్మా మీకు? తెల్ల రేషన్ కార్డు అది ఉంటేనే కదా ఇప్పుడు బియ్యం ఏదైనా వస్తాయి. మరి పాప వాళ్ళ పరిస్థితి ఏంది? పాపం అట్టిగానే ఉన్నారు వాళ్ళు. పక్కన రాష్ట్ర అంతకుముందు పక్క రాష్ట్రాల్లో ఉండే, తెలంగాణ మనది పుట్టింది. అందుకనే అవన్నీ అమలు చెయ్యాలి. అవును చెయ్యాలమ్మా. అమలు చేసిర్రు అనుకో ఈ లోపు పక్క అందరూ జనాలు కూడా ఓటేస్తారు, 100% ఎత్తారు, గెలిపిస్తారు. కాకపోతే సర్పంచ్ ఓట్లు అన్నయ్య అన్నేవంటాయి. ఒకవేళ 2500 అమలు 1000 అమలు అయిపోతే కదా, అవి 2500 వేయాలి, 4000 పింఛనేయాలి. లైక్ చేయరు అని చెప్పమ్మా, ఇట్లా లైక్ చేయరు అని చెప్పు. లైక్ వెయ్యాలి, సబ్స్క్రైబ్ చేయరు, సపోర్ట్ చేయరు, మాకు సపోర్ట్ చేయరు. మాకు మంచిగా సపోర్ట్ చేసి మంచిగా చేస్తేనే అది ఓటు, లేకపోతే ఓటు వేసేది లేదు. ఓకే అమ్మా, టాటా చెప్పమ్మా. టాటా.